సరే రెండోసారి చేస్తే ఆగిపోద్ది. ఎస్. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీ ఎండోమెంట్కి సంబంధించినటువంటి డైలీ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏపీ ఎండోమెంట్ పిఆర్ అకాడమీలో వన్ ఆఫ్ ది బెస్ట్ టెస్ట్ సిరీస్ అనేది రన్నింగ్ అవ్వడం జరుగుతుంది, విచ్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. రైట్, మరి కేరీ ఫార్వర్డ్ పోస్ట్లో ఉన్నటువంటి టోటల్ 7 పోస్ట్లో ఇప్పటికి అప్లై చేశారు. మరి రానున్న రోజుల్లో జనరల్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో ఎండోమెంట్ నోటిఫికేషన్ 2025లో రాబోతున్నటువంటి నోటిఫికేషన్ 26 అదే జాన్లో మనకి జాబ్ క్యాలెండర్లో దీని గురించి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో వచ్చిన వెంటనే మరి దాని బిఫోర్ దట్ వీ హ్యావ్ టు కంప్లీట్ అవర్ సిలబస్. అప్పటికే మనం సిలబస్ అంతా నోటిఫికేషన్ వచ్చినప్పటికే మనం సిలబస్ అంతా కంప్లీట్ చేస్తుంటే ఇంకా ఊహించండి, మనకి కంటెంట్ పైన ఒక పరిపూర్ణమైన అవగాహన వచ్చి రేపు పేపర్ 2 పైన మంచి కమెంటింగ్ వచ్చి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దాన్ని మిమ్మల్ని అందించడానికి, ఒక గిఫ్ట్ రూపంలో మిమ్మల్ని అందించడానికి ఈ శ్రమిస్తున్నాను. ఏదేమైనా జనరల్ నోటిఫికేషన్ వచ్చి దాని ఒక ఎగ్జామ్ అయినంత వరకు మన ఈ ఎండోమెంట్ అనేది ఎగ్జామ్ సిరీస్, లైవ్ సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది ఇదే టైంలో. దీని గురించి మరి ఏం ఆలోచించవద్దు, ఓకేనా? సో రైట్, ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్ అండి. లెట్స్ బిగిన్ ది సెషన్, ఓకేనా? ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అందిస్తాం కాబట్టి అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ప్లస్ హెల్ప్ఫుల్ అయ్యే కంటెంట్, ఓకేనా? సో రైట్, మరి వితౌట్ డిలే వీ షుడ్ బిగిన్ అవర్ సెషన్. ఓకే, డన్. రైట్, మనం అనుకున్నటువంటి ఎండోమెంట్ టెస్ట్ సిరీస్లో ఎందుకంటే కొన్ని చాప్టర్ వరకు ఓకే, మరి కొన్ని చాప్టర్లు అనేది మనం కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయాల్సి ఉంటాయి. రైట్, అయితే మేజర్గా ఎపిక్ స్టోరీ కంప్లీట్ అయితే ఇక్కడ నుంచి మనం ఏంటంటే పేపర్ 2 మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇక్కడ నుంచి పేపర్ 1 నుంచి కూడా బ్యాలెన్స్ చేసి వెళ్దాం. యాక్చువల్లీ సండే మనకి ఏంటంటే రీజనింగ్ క్లాస్ అవ్వాల్సింది, కొన్ని కారణాల వల్ల సార్ టైం టేబుల్ షెడ్యూల్ మారింది. సో డే ఆఫ్టర్ టుమారో సార్ షెడ్యూల్ ఉంది. సో రీజనింగ్ క్లాస్ కూడా అవుతుంది, అలాగే రీజనింగ్ క్లాస్తో హిస్టరీ క్లాస్ అవుద్ది, పాలిటీ క్లాస్ అవుద్ది, అలాగే సైన్స్కి సంబంధించిన క్లాస్ కూడా అవుద్ది. సో ప్రతి ఒక్క క్లాస్ని మనం క్యారీ చేసుకుని వెళ్దాం. ఏదేమైనా మన టార్గెట్ టు గెయిన్ గుడ్ మార్క్స్ ఇన్ ది ఎండోమెంట్ ఎగ్జామ్. ఓకే, సో లెట్స్ ఇన్ దిస్ సెషన్ ఈ దేవాలయ ఆగమంలో మొదటి భాగం వైష్ణవం, శైవం. వైష్ణవం గురించి 2 సెషన్లు కంప్లీట్ చేసాం. ఇప్పుడు స్మార్థం, ఆది శైవం. ఓకే, ఈ శైవానికి సంబంధించిన 4 భాగాలు 5 భాగాలు ఉంటాయి. సో దాంట్లో ఒక 2 తీసుకోవడం జరిగింది, స్మార్థం, ఆది శైవం. వీటి నుంచి కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. రైట్, దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అబౌట్ అవర్ కోర్సెస్ అండ్ వీ షుడ్ బి know about this course in the middle of the class. సో క్లాస్ మధ్యలో ఆ కోర్సు గురించి మనం తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే క్వశ్చన్ ఆన్సర్కి వెళ్దాం. దేవాలయాల్లో రోజువారీ పూజలు, ఉత్సవాలు మరియు సేవలను నిర్వహించే విధానాన్ని ఆగమ శాస్త్రంలోని ఏ భాగంలోని వివరిస్తుంది? ఇది అసలైన పాయింట్. ఏ శాస్త్రంలో? ఆగమ శాస్త్రములోని ఏ భాగానికి వివరిస్తుంది అనేసి అన్నారు. ఎక్కడ? దేవాలయం రోజువారి. సో ప్రతిరోజు చేస్తారు కదా దేవాలయాల పూజ. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్క దేవాలయంలో షెడ్యూల్ అనేది ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారము ప్రతిరోజు మనం చేస్తుంటారు. సో దానికి 4 ఆప్షన్స్ ఇచ్చారు: క్రియాపాదం, జ్ఞానపాదం, చర్యపాదం, యోగపాదం. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమ్ అప్ క్విక్ ఆన్సర్ చేయండి, చేయాలి. ఎస్, సో ఎస్, గుడ్ 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 గుడ్, ఫస్టే వెరీ గుడ్. దట్స్ ఫైన్. ఇంకా ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్కరు ఏంటంటే ఆన్సర్లో పార్టిసిపేషన్ చేస్తుంటే మనకి క్లియర్గా ఓకే ఎంతమంది పర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. తిరుపతిరావు గారు మీరు కూడా అప్లై చేశారా? రైట్, దట్స్ ఫైన్.
ఓకే, రైట్ ఆన్సర్ క్రియాపాదం. దట్స్ ఫైన్. సో క్రియాపాదం ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే క్రియాపాదం అంటే ఇది ఆలయ నిర్మాణం, ఆలయ ప్రతిష్ట, నిత్య పూజలు మరియు ఉత్సవాల గురించి వివరించింది ఏదంటే క్రియాపాదం అనేసి అంటారు. మరి జ్ఞానపాదం, జ్ఞానపాదం అంటే ఇది తత్వశాస్త్రం, ఆత్మ పరమాత్మ సంబంధం గురించి ఇది తెలియజేస్తుంది. ముఖ్యంగా ముక్తి మార్గం గురించి కూడా తెలియజేస్తుంది ఏదంటే జ్ఞానపాదం. మరి మూడోది ఏంటి? చర్యపాదం. ఈ చర్యపాదం ఏదండి? భక్తుడు లేదా సాధకుడు ఎవరైతే సాధన చేస్తుంటారో సన్యాసి, భక్తుడు మరియు సాధకుడు చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో వ్యక్తిగత సేవ మరియు నడవడికను గురించి తెలియజేస్తుంది. ఇది చర్యపాదం. ఈ చర్యపాదం అనేది మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకుని భక్తుడు లేదా సాధకుడు అంటే సాధన ఎవరైతే చేస్తుంటారో వారు. ఓకేనా? రీసౌండ్ వస్తుందా? సో ఐ విల్ సి. త్రివేణి మేడం, ఓ ఇప్పుడు క్లియరా? ఇప్పుడు రీసౌండ్ ఎట్లేదు కదా? ఓకే, క్లియరా? సో రైట్. దీనిని మనం ఏం చెప్తామంటే చర్యపాదం. ఓకే, మనం చేయవలసిన పనులు, వ్యక్తిగత పనులు కొన్ని ఉంటాయి కదా, వాటిని మనం ఏంటంటే రీసౌండ్ సారీ చర్యపాదం అంటారు. మరి నెక్స్ట్ ఏంటంటే యోగ పాదం. యోగ పాదం అంటే ఇది ధ్యానం మరియు మానసిక ఏకాగ్రత ద్వారా దేవుడికి చేరుకునే మార్గాన్ని తెలియజేసింది ఏంటంటే యోగ పాదం. సో ఇలా 4 పాదాలు 4 విభాగాల్లో ఉన్నాయి. సో వాటికి ఉన్నటువంటి అర్థం అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దేవాలయ నిర్మాణ నియమాలు, విగ్రహ ప్రతిష్టాపన గురించి ఆగమ శాస్త్రంలో ఏ భాగం వివరిస్తుంది? చర్యపాదం, జ్ఞానపాదం, అలాగే యోగపాదం, క్రియాపాదం. ఓకే, సిద్ధ చూడండి. ఇప్పుడు చర్యపాదం, జ్ఞానపాదం, యోగపాదం, క్రియాపాదం 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకే, సిద్ధ రైట్. ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు చర్యపాదం అంటే చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్క దాని గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. నాకు క్లియర్ కదమ్మా? ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు కదా? ఓకే, క్లియరా? ఫైనా? సో మెసేజ్ చేయండి. క్లియరా? క్లియరా? ఓకే, డన్. సో చర్యపాదం, జ్ఞానపాదం, యోగపాదం, క్రియాపాదం ఈ 4 గురించి క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి రైట్ ఇస్ దిస్ ఇస్ ద రైట్. సరే మొబైల్ yes yes. So this is the right answer. Kriyapadam is the exact answer. Okay, so this is the right answer. Hope you understand. Next. వాయిస్ స్లోగా వస్తుందా? ఉమా సాయి ప్రసాద్ చూడండి ఒకసారి. బాగానే వస్తుంది సార్ వాయిస్. అందరూ ఒకసారి చెక్ చేయండి అమ్మా, ఇది మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి, కరెక్ట్ చెప్పండి. మై ఆడిబుల్ క్లియర్లీ?
డబుల్ వాయిస్ వస్తుందా? ఇప్పుడు క్లియరా? ఓకే, డన్. సో నెక్స్ట్ క్వశ్చన్, స్మార్త సాంప్రదాయ ప్రధానంగా ఏ తత్వవేత్త యొక్క అద్వైత వేదాంత బోధనలపై ఆధారపడి ఉంది? సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, సో రైట్. సో రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఆది శంకర్లు, వల్లభాచార్యులు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్లిక్. సో ఇక్కడ పర్ఫెక్ట్ ఆన్సర్ రాయాలి. సో విచ్ ఇస్ ద, అందరికి అర్థమైంది. సో పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్ ద, సో ఆది శంకరాచార్యులు ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ కదమ్మా. సో ఆది శంకరాచార్యులు అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. ఇక్కడ స్మార్త సాంప్రదాయం ప్రధానంగా ఏ తత్వ యొక్క తత్వవేత్త అంటే ఎప్పుడైతే ఆది శంకరాచార్యులు భగవంతుడు అంటే వైష్ణవం మరియు శైవం రెండు వేరే వేరేగా కాదు. ఓకే, సో వేరే వేరే కాదు, రెండు కూడా ఒకటే. ఆత్మ జీవాత్మ. ఓకే, ఆత్మ పరమాత్మ, జీవాత్మలోని ఆత్మ పరమాత్మ రెండు కూడా ఒకటే, ఇది వేరు అది వేరు కాదు అనేసి బోధించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సో 3 సార్లు పాదయాత్ర చేసి అందరినీ ఏకం చేసి భగవంతుడు అంటే ఒకటి, సృష్టి మీకు కనిపిస్తున్న పైన ఆకాశం అది లేదు, గాలి మనకి వేస్తుంది కానీ మన కంటికి కనిపించదు. సో అలాగే జీవాత్మ పరమాత్మ అంటే ఆత్మ పరమాత్మ అంటే ఒకటే అని బోధించి అందరినీ ఏకం చేసినటువంటి మహానుభావుడు ఎవరంటే ఆది శంకరాచార్యులు. 33 సంవత్సరాల్లోనే తన ఒక జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఓకే, సో నెక్స్ట్, ఆగమలలో వివరించబడిన జ్ఞానపాదం దేనిని వివరిస్తుంది? దేవాలయ ఉత్సవాలు క్యాలెండర్, తత్వశాస్త్రం మరియు ముక్తి మార్గం, విగ్రహాల తయారు పద్ధతులు, పూజారి వస్త్రధారణ నియమాలు. సో జ్ఞానపాదం దేని గురించి తెలియజేస్తుంది? ఎస్, ఇది మనం గమనించాల్సింది. సో రైట్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో జ్ఞానపాదం అంటే ఆల్రెడీ ఆగమ శాస్త్రాల్లో మనం ఏం తెలుసుకున్నాం, జ్ఞానపాదం దేనికి వివరిస్తుంది అనేసి అంటే ముఖ్యంగా జ్ఞానపాదం దేని తత్వశాస్త్రం మరియు ముక్తి మార్గం గురించి తెలియజేస్తుంది. దేనికమ్మా? జ్ఞానపాదం ముఖ్యంగా దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే తాత్విక జ్ఞానం గురించి తెలియజేస్తుంది. తత్వశాస్త్రం అంటే తాత్విక జ్ఞానం గురించి తెలియజేసిన శాస్త్రం ఇది. మరి దేవాలయ ఉత్సవాల క్యాలెండర్ అంటే ఇవి క్రియాపాదములు మనం తెలుసుకుంటాం. ఎక్కడ తెలుసుకుంటాం అమ్మ? క్రియాపాదములు దేని గురించి మనం తెలుసుకుంటాం. రైట్. మరి విగ్రహాలు తయారు పద్ధతులు ఇది శిల్పి శాస్త్రం లేదా ఇది కూడా క్రియాపాదంలోనే తెలుస్తాం. ఇంకోటి దీనికి ముఖ్యమైన పేరు ఏంటంటే శిల్పి శాస్త్రం అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇది పూజారి వస్త్రధారణ నియమాలు, ఇది కూడా క్రియాపాదం. అంటే 3 కూడా ACD ఈ 3 కూడా క్రియాపాదంలో ఉన్నటువంటి ఎక్కడమ్మా క్రియాపాదంలో ఉన్నటువంటి దాని గురించి తెలియజేస్తుంది. ఒకటే మాత్రం ఈ ఒకటే జ్ఞానపాదం గురించి తెలియపరచడం జరిగింది. దట్స్ ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. అందరూ పర్ఫెక్ట్ ఆన్సర్ రాస్తున్నారు అంటే పర్ఫెక్ట్ దీనిపైన మంచి నాలెడ్జ్ ఉందని భావిస్తున్నాను నేను. శైవ ఆగమలు ఎన్ని రకాలుగా చూడండి ఆగమలు ఎన్ని రకాలుగా విభజించబడ్డాయి అనేసి అడిగారు. సో ఎన్ని రకాలుగా విభజించబడ్డాయి అనేసి అడగడం జరిగింది. శైవ ఆగమలు ఎన్ని రకాలుగా విభజించబడ్డాయి? 18, 28,
64 108 టోటల్గా ఎన్ని? ఓకేనా? సో ఇక్కడ శైవ ఆగమలు అనేది టోటల్గా ఎన్ని విభాగాలు చేశారు? కమన్ క్విక్. ఎస్, పర్ఫెక్ట్ ఆన్సర్. శైవ ఆగమలు అనేది టోటల్గా 28గా విభజన. 18 అనేది మనం ఆగమ శాస్త్రంలో ఎక్కడ కూడా వివరించలేదు. 18 పర్వాలు ఉన్నాయి. ఓకే, మా కురుక్షేత్రం అనేది 18 రోజులు జరిగి, ఓకేనా? సో ఇది 64 అనేది ముఖ్యంగా ఎక్కడ వస్తుంది అంటే 64 రకాల కళలు మనకు ఉన్నాయి. ఓకే, సో ఇంకా 108 అంటే మనకి తెలుసు. ఈ 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పుణ్యక్షేత్రాలు కూడా 108 అని చెప్పవచ్చు. సో కాబట్టి నంబర్స్ అనేది యూస్ఫుల్ నంబర్స్ ఇచ్చారు, కానీ బట్ ఒకదానికి ఒక సంబంధం లేదు, దీనికి సంబంధం లేకుండా ఇచ్చాడు. సో 28 అనేది రైట్ ఆన్సర్. అంటే ఇది శైవ ఆగముల యొక్క సాంప్రదాయం మొత్తం సంఖ్య ఎంత అంటే 10 ప్లస్ 18. ఓకే, అప్పుడు 28. 10 అనేది శివ భేదాలు అంటారు. ఈ 10 సంఖ్యలు దేనికి సూచిస్తుంది అంటే శివ భేదాల గురించి తెలియజేస్తుంది. మరి 18 అనే దేనికి? రౌద్ర భేదాల గురించి తెలియజేస్తుంది. సో 10 ప్లస్ 18 28 దేనికి సూచిస్తుంది అంటే శైవ ఆగమంలో టోటల్గా ఎన్ని భాగాలకు విభజించారు? 28 భాగాలు. దాంట్లో 2 భాగాలకు ఇంకా సబ్గా డివైడ్ చేస్తే ఒకటి శివ భేదాలు అని చెప్పొచ్చు, ఇంకోటి రౌద్ర భేదాలు అని చెప్పొచ్చు. సో ఇలా మొత్తం పైన 28 అయితే ఉన్నాయి. ఓకేనా? సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆగమ శాస్త్రం ప్రధానంగా దేనిపై దృష్టి సారిస్తుంది? స్వర్గం పొందడానికి యోగ విధానాలు, కేవలం వేద మంత్రాల పఠనం, దేవాలయ ఆధారిత ఆరాధన మరియు ఆచారాలు, ధ్యానం ద్వారా స్వీయ సాక్షాత్కారం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? చేయడమా? 6th one. ఎస్, 6th one చేయాలి. 6th one. So right. That's good. Perfect. So right answer is ఆగమ శాస్త్ర ప్రధానంగా దేనిపై దృష్టి సారిస్తుంది అన్నాడు. దేనిపై ప్రధానంగా మన ఇక్కడ క్వశ్చన్ అడగడం, దేనిపై దృష్టి సారిస్తుంది అంటే దేవాలయ ఆధారిత ఆరాధన మరియు ఆచారాల గురించి దృష్టి సారిస్తుంది. సో దీని యొక్క ప్రధానంగా విగ్రహాన్ని ఎలా ఆరాధించాలి మరియు ఆలయ సంస్కృతిని ఎలా కాపాడుకోవాలి, దాని గురించి ప్రతి ఒక్క ఆలయానికి మూల పురాణం అంటే శాస్త్ర పురాణం, ఓకే, అంటే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి పురాణం ఉంటుంది. సో దానికి సంబంధించిన సంస్కృతి, దానికి సంబంధించినటువంటి సంస్కృతిని ఫాలో అయ్యేటట్టు ఎక్కడ తెలియజేస్తుంది. అందుకోసమే ఈ ఆగమ శాస్త్రంలో ప్రధానంగా దేనిపై దృష్టి చేస్తుందంటే దానినే మూల శాస్త్రం కూడా అంటారు. అంటే దేవాలయం యొక్క మూల శాస్త్రం దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఫస్ట్ ఏంటన్నారు? స్వర్గం పొందడానికి యోగ విధానాలు. స్వర్గం పొందడానికి అంటే ప్రధానంగా వేదాలలో ఇది కర్మకాండ గురించి తెలియజేస్తుంది. ఏది? కర్మకాండ గురించి తెలియజేస్తుంది. ఇది అయితే వేదాల్లో ప్రధానంగా ఇది కర్మకాండపై దృష్టి పెడుతుంది. కానీ దీన్ని స్వర్గం పొందడానికి అంటే మనం చేసే కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ బట్టి మనకి ప్రతిఫలం అనేది ఉంటుంది. సో అది కర్మకాండం గురించి వివరిస్తుంది. కేవలం వేద మంత్రాలు పఠనం, ఎస్, కేవలం వేద మంత్రాలు పఠించడం అనేది అది అభ్యాసంలో ఒక భాగం. కానీ దీనిపైన ఎవరైతే వేద మంత్రాలు నేర్చుకుంటారో అది ఈ దేవాలయాల్లో ఉన్నటువంటి ఆధారిత కొన్ని దేవాలయాలు అన్నారు కదా, అది పూజారులు మాత్రమే ఈ వేద పాఠాలు పఠించి దేవాలయాన్ని సంరక్షకుడుగా మరి అర్చకులుగా వారు ఉంటారు. యజ్ఞాలు హోమాలు చేసేటప్పుడు ఆ వేద మంత్రాలను ఉపయోగించి చేస్తారు. కాబట్టి నెక్స్ట్ ధ్యానం ద్వారా స్వీయ సాక్షాత్. ధ్యానం ద్వారా మన సాక్షాత్కారం, భగవంతుడికి ధ్యానం ద్వారా మన అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందవచ్చు అంటే పొందొచ్చు. బట్ దేని ద్వారా? దాన్ని యోగ పాదం అంటారు. అది యోగ పాదంలో ఒక భాగం. కానీ ఇది ప్రధాన దృష్టి అయితే దీని మీద సారించలేదు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్.
నెక్స్ట్ వన్, స్మార్త సాంప్రదాయం ప్రకారం మోక్షానికి ఓకే అంతిమ మార్గం ఏది? ఏది అడిగాడమ్మా? అంతిమ మార్గం ఏది? దేనికి? మోక్షానికి పొందడానికి అంతిమ మార్గం ఏది? ఓకే, సో రైట్, స్మార్త సాంప్రదాయం ప్రకారం మోక్షానికి అంతిమ మార్గం, మోక్షం ఏదైతే ఉందో అంతిమ మార్గం ఏది మోక్షానికి అన్నారు? కేవలం కర్మకాండలు, కేవలం భక్తి, జ్ఞాన మార్గం, కఠినమైన తపస్సు. సో ఏమి చేస్తే మనం మోక్షానికి చివరి మార్గం అంటే ప్రతి ఒక్క జీవి దాంట్లో మానవుడు, ఈ మానవుడు మోక్షం పొందడానికి ఏది సరైనటువంటి మార్గం అన్నారు? ఇక్కడ కర్మకాండలు, మనం చేసే కర్మకాండల వల్ల మన మోక్షానికి మార్గం దొరుకుతుందా? ఇది గమనించాలి. రెండోది, కేవలం భక్తి ద్వారా మనం మోక్షాన్ని పొందగలుగుతామా? మూడోది, జ్ఞాన మార్గం అని కఠినమైన తపస్సు, లేదా నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణను దృష్టిలో మన ఉంచుకుంటూ సో ఘోరమైనటువంటి తపస్సు చేస్తే మరి మోక్షం దొరుకుతుందా అని సరే చివరికి అంటే అంతిమ మార్గం, లాస్ట్ వే. సో ఏది అంటే ఇక్కడ గమనించాల్సింది రైట్ ఆన్సర్ ఇస్ ద జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం ద్వారా మాత్రమే మనకి భగవంతుడికి ఒక అంటే మోక్షాన్ని పొందడానికి అది ఒక అంతిమ మార్గం. సో ఎప్పుడైతే అందుకోసమే మనం మహాభారతం కానీ రామాయణం కానీ ఎక్కడ చూస్తే చివరికి చాలా మంది ఏంటంటే మోక్షం పొందడం కోసం జ్ఞాన మార్గాన్ని ఎంచుకుంటారు. అంటే ఈ సన్యాసం తీసుకోవడం, లేదా తపస్సు చేసుకొని అడవికి వెళ్ళిపోయి అలాగ కొన్ని సంవత్సరాలు ఆ అడవిలో ఉంటూ, లేదా ఏదో ఒక నదీ తీర ప్రాంతంలో ఒక చిన్న చిన్న కోటేజ్ నిర్మిస్తూ అక్కడ ఉండిపోయి చివరికి భగవంతుడిని పొందడానికి ఆ జ్ఞాన మార్గం పొందుతూ భగవంతుడిని అంటే మోక్షం పొందడానికి అదొక దారి రూపంలో వెళ్తారు. సో దట్ ఈస్ ద మేజర్ థింగ్. క్రింది వాటిలో ఆగమ శాస్త్రంలో భాగం కానిదేది? ఆగమ శాస్త్రంలో భాగం కానిది అని అడిగాడు. చర్య, క్రియ, జ్ఞాన, మీమాంస. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ లో ఇది పార్ట్ వచ్చింది. ఓకే, సో రైట్, స్మార్త సాంప్రదాయం ప్రకారం మోక్షానికి అంతిమ మార్గం ఏది అని అన్నారు. సో కేవలం సో ఇక్కడ క్రింది వాటిలో ఆగమ శాస్త్రం భాగం కానిది ఏది అని అడిగారు. సో చర్య, క్రియ, జ్ఞాన, మీమాంస అని అడిగారు. సో విచిద్దాం. ఇక్కడ చర్య పాదం, క్రియా పాదం, జ్ఞాన పాదం అని మనం మూడు గురించి విన్నాం. చర్య పాదం అంటే ఏంటి? జ్ఞాన పాదం. చర్య అనేది వ్యక్తిగతకి సంబంధించింది. అంటే 4 పాదాలలో మొదటిది ఏది అంటే చర్య పాదం. సో ఇది గమనించాలి. ఇది ఆగమ శాస్త్రంలో మొత్తం పైన 4 పాదాలు ఉన్నాయి. ఈ 4 పాదాల్లో మొదటిది ఏదంటే చర్య పాదం. ఇది వ్యక్తిగత సంబంధాలు మరియు వ్యక్తిగత నడవడిక గురించి తెలియజేసేది చర్య పాదం. క్రియాపాదం అనేది ఆలయ ఆచారాలు మరి దాంట్లో ఆలయ నిర్మాణం కానీ దైవానికి పూజ ఆరాధన వాటి గురించి తెలియజేస్తుంది క్రియాపాదం. జ్ఞానపాదం మూడవది. ఈ జ్ఞానపాదం అంటే ఆగమ శాస్త్రంలో జ్ఞానపాదం అనేది ఆగమ శాస్త్రంలో 4వ పాదం. ఇది క్రియాపాదం 2వ పాదం. మరి జ్ఞానం అనేది 4వ పాదం కాబట్టి దీంట్లో ఏం తెలియజేస్తుంది సార్ అంటే తాత్విక జ్ఞానం గురించి తెలియజేస్తుంది. ఇది దేని గురించి తెలియజేస్తుంది? తాత్విక జ్ఞానం గురించి తెలియజేస్తుంది. సో ఇది ఆగమ శాస్త్రంలో ఎన్నోది? 4వది. మీకు క్వశ్చన్ రేపొద్దులో ఆగమ శాస్త్రంలో 2వ పాదం దేన్ని అంటారు? సో ఇక్కడ చర్యాపాదం, జ్ఞానపాదం, క్రియాపాదం, పాదం, యోగ పాదం అనేసి ఇలా 4 పాదాల గురించి అడగవచ్చు. సో ఈ వరుస క్రమం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కేవలం ఒక క్వశ్చనే కాదు, దానితో పాటు రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఏం అడిగాడు? 4వ ఆప్షన్ మీమాంస. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎందుకంటే కానిది అన్నాడు. ఇవన్నీ భాగాలే, ఇవన్నీ 3 కూడా భాగాలే. దానికి కానిది అడిగాడు కాబట్టి దిస్ ఇస్ ద మీమాంస. అంటే ఇది వేదాల్లో వివరించే 6 హిందూ దర్శనాలలో ఇది ఒకటి. ఆగమ పాదం గురించి మీమాంస గురించి చెప్తాం. సో ఎక్కడైతే కాదు. ఓకేనా? సో రైట్ ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్. శైవ ఆగమలలో
ప్రధానంగా ఆరాధించబడే దేవత ఎవరు? సో శైవ ఆగమంలో ప్రధానంగా మనం ఏ దేవతని ఆరాధిస్తాము అనేసి ఇక్కడ అడగడం జరిగింది. గుడ్ మార్నింగ్. సో రైట్, ఎగ్జాక్ట్ ఆన్సర్ మీమాంస. ఓకే, అయిపోయింది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేయండి. ఓకేనా? శైవ ఆగమనలో ప్రధానంగా ఆరాధించబడే దేవత అమ్మవారు ఎవరు? విష్ణువు, శక్తి, బ్రహ్మ, శివుడు. సో ఇక్కడ మనకి తెలుసు దేవత ఎవరు. సో విష్ణువు ఇక్కడ చూడండి, విష్ణువు అనేసి అన్నారు. రైట్. సో ఇక్కడ మనం మాట్లాడితే విష్ణువు. వైష్ణవ ఆగమనలో మనకి టోటల్గా శైవ ఆగమం, వైష్ణవ ఆగమం అనేసి ఉండదు. శాక్తీయ 3 భాగాలు ఉంటాయి కదా. దాంట్లో వైష్ణవ ఆగమంలో ఇది పంచరాత్ర వైఖనస గురించి తెలియజేస్తుంది. ప్రధాన దైవం. మరి శక్తి తర్వాత మనం మాట్లాడతాం. బ్రహ్మ, ఈయనకు ప్రత్యేక ఆగమలు లేవు. పరమేశ్వరుడికి ఒక ఆగమం ఉంది, అలాగే బ్రహ్మదేవుడు మహేశ్వరుడికి ఒక ఆగమం ఉంది. అందుకోసం శైవ ఆగమం, వైష్ణవ ఆగమం అంటారు. కానీ బ్రహ్మదేవుడి కంటే ఏం లేదు. సో ఈయన సృష్టికర్తగా పరిగణించబడతారు. తర్వాత భూమి పైన ఈయనకి పూజలు ఉండవు అనేసి పరమేశ్వరుడు శపించడం వల్ల ఈయనకి ప్రత్యేకంగా ఏమి లేవు, ఉండవు. ఎవరికి? బ్రహ్మదేవుడు సృష్టికర్త కాబట్టి. ఓకేనా? సో దిస్ ఇస్ నాట్. అయితే ఇక్కడ శక్తి, ఇక్కడ శివుడు అనేసి 2 ఉన్నాయి. శక్తి ఆగమంలో తంత్రాల్లో ప్రధాన దైవం ఎవరు అంటే శక్తి. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే శివుడు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఇస్ ద శివుడు. సో శైవ ఆగమంలో పేర్లోకి తగ్గట్టుగా శివుడిని పరమేశ్వరుడిగా మనం ఆరాధిస్తాం. సో అయితే ఇక్కడ ఏంటంటే శైవ ఆగమంలో ప్రధానంగా ఆరాధించబడే దేవత ఎవరు? దేవత అని అడిగారు. సో కాబట్టి శివుడు అనేది చాలా సింపుల్ ఆన్సర్. చూడండి, ఆది శైవులు అనే పదానికి అర్థం ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, ఆది శైవులు అనే పదానికి అర్థం అడిగారు అనమాట. సో శివుడికి మొదటి జన్మించిన కుమారులు. చూడండి, ఆది శైవులు, శైవులు ఇక్కడ దాని పదానికి అర్థం అడిగారు. సో ఇది బేసిక్ క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎటువంటి పదానికి మనకి అర్థం తెలుసుకోవాలంటే, శైవ ఆలయంలో సాధారణ సేవకులు, శివాలయంలో అర్చకత్వం, అలాగే హక్కు ఉన్న సాంప్రదాయ బ్రాహ్మణులు, శివుడిని లింగ రూపంలో ఆరాధించని వారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది మనకి. ఆది శైవులు అనే పదానికి అర్థం ఏంటంటే క్వశ్చన్ లోనే అర్థం ఉంది. ఎలా సార్ క్వశ్చన్ లోనే అర్థం ఉంది? ఆది శైవం అనేసి మనం అన్నాం. మాట గమనించండి. ఆది శైవులు అంటే ఎవరు? శివుడికి కదా. మరి ఏదైనా శివుడికి మొదట జన్మనించిన కుమారులు, ఇక్కడ సంబంధం లేదు. పురాణంలో గణపతి కుమారస్వామి గురించి పురాణాల్లో మనం మాట్లాడతాం. దీనికి ఎక్కడ అసలు మాట్లాడడం. వీళ్ళు గణపతి గురించి కానీ కుమారస్వామి గురించి పెద్దగా ఎక్కడ రాదు. పురాణాల్లో దాని గురించి చెప్తాం మనం. శివ పురాణంలో వచ్చేటప్పుడు మనం చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ శైవ ఆలయాల్లో సాధారణ సేవకులు అంటే క్రియాపాదంలో మనం చెప్తాం. వీరు పరిచారకులు. కానీ ఆది శైవులకి దీనికైతే అర్థమైతే కాదు ఇది కానీ. సో రైట్ ఆన్సర్ ఏంటి? శివాలయాల్లో అర్చకత్వం హక్కు. చూడండి, అర్చకత్వ హక్కు మరి ఉన్న సాంప్రదాయాల బ్రాహ్మణుల గురించి తెలియజేస్తుంది. అయితే ఆది శైవులు ఇక్కడ శివుడి నుండి ఉద్భవించారని, ఎవరు? ఆది శైవులు శివుడి నుంచి వీళ్ళు ఉద్భవించారని, మరి వారి యొక్క వంశ పారంపర్యంగా వీరు అర్చన హక్కుని కలిగి ఉంటారని నమ్మకం. అందుకోసమే ఆది శైవులు అనేసి వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఇప్పటి వరకు మీరు బ్రాహ్మణులు అంటే ఇక్కడ చూడండి, శివాలయాల్లో మ్యాక్సిమం బ్రాహ్మణ్స్ మాత్రమే పూజ చేస్తారు, అర్చనలు చేస్తారు. లేదా జంగములు కొన్ని ప్రాంతాల్లో జంగమ వర్గానికి చెందిన వారు అర్చకులుగా ఆ శివాలయాల్లో పూజలు చేస్తుంటారు, అంటే అర్చన చేస్తుంటారు. అందుకంటే ఎందుకు అలా పేరు వాళ్ళే దానికి అర్హులు అంటే వారు శివుడు నుంచి వచ్చినటువంటి శివాంశంతో జన్మించిన వారు అని, శివాంశంతో ఉద్భవించారని ఒక నమ్మకంతో ప్రజలు ఇప్పటి వరకు కూడా వారికే అవకాశం కల్పించారు. కాబట్టి వీళ్ళు ఆది శైవులు, వీరు మాత్రమే అర్చకులు చేయాలి. అంటే
అర్చన చేయాలి, వీళ్ళనే అర్చకులుగా మనం పరిగణించాలి. సో అది వంశ పారంపర్యంగా వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి అలాగ అలా ఎప్పటి వరకు కూడా వాళ్ళ వంశం నుండే ఆ అర్చన అనేది చేయడం జరుగుతుంది శివాలయంలో. సో దిస్ ఇస్ ద ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఇంకోటి అడిగాడు చూడండి, శివుడిని లింగ రూపంలో ఆరాధించిన వారు అనేసి అక్కడ అడిగారు 4. సో శివుడు ఆది శైవంలో ఇది నిర్వచనానికి విరుద్ధం అనమాట. ఓకే, సో ఆరాధించని వారు యాక్చువల్లీ లింగ రూపంలో కదా మనం ఆరాధిస్తాం శివుడిని. వారు ప్రధానంగా అంటే ఎటువంటి ఆకారం లేనిది ఏదేనంటే శివుడు ఒక లింగమే కదా, దానికి ఒక ఆకారం ఉండదు కదా. కాబట్టి దీనిని విరుద్ధంగా వీళ్ళు మనం ఆరాధించేవారు ఎవరు? ఈ శైవులే దీనికి ఆరాధించేవారు. కాబట్టి ఎటువంటి ఆకారం ఉండదు, ఆ ఆకారం లేని నిరాకార రూపుడైనటువంటి లింగ రూపాన్ని మనం అర్చన చేస్తాం. కాబట్టి దీన్ని ముఖ్యంగా ఎవరు చేసేవారు అంటే శైవులే చేసేవారు. కాబట్టి సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఓకే, సో దిస్ ఈస్ అవర్ సిలబస్. మన సిలబస్ లో చూడండి, ఇప్పుడు పేపర్ 2కి దాదాపు 40,000 బిట్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. కేవలము ఇప్పుడు రామాయణం ఉంది, మహాభారతం ఉంది అంటే, భాగవతం ఉంది అంటే, కేవలం భాగవతంలో మనం ఇక్కడ చాలా కోర్సులు మీరు చూడండి, ఒక కోర్సు మీరు పర్చేజ్ చేసిన 1000-2000 రూపాయలు పెట్టేటప్పుడు కొంత ఆలోచించండి. ఆ గుండోడు అన్నట్టు డబ్బులు ఊరికే రావు కదా. సో కంపేర్ చేయండి విచ్ ఇస్ ద బెస్ట్ కోర్స్ అనేసి. సో చూడండి, మనం ఏమి ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం, మహాభారతం, భాగవతం తీసుకుందాం. లేదు అంటే ఇప్పుడు మనం ఆ దేవాలయ ఆగమాల గురించి మాట్లాడతాం. దేవాలయ ఆగమాల గురించి అందరూ కలిపేసి ఇది అది చెప్పేస్తున్నారు. కానీ మన దాంట్లో శైవానికి సంబంధించిన భాగాలు వేరు, శైవ ఆగమాలకు సంబంధించిన భాగాలు విభజించాము. అలాగే వైష్ణవ ఆగమాలకు సంబంధించినవి విభజించాము. అలాగే శాక్త్యానికి సంబంధించి విభజించి, తర్వాత శైవానికి సంబంధించిన అలాగే స్మార్థం కానీ, సో వీటికి ప్రతి ఒక్క దానికి కొన్ని 100 క్వశ్చన్స్ మేము అందించాం. అందుకోసమే 40,000 బిట్స్ వరకు వెళ్తుంది. అలాగే రామాయణం, మహాభారతం, భాగవతంలో కానీ మనం చూస్తే ప్రతి ఒక్క దాని నుంచి కూడా టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆ క్వశ్చన్స్ అనే కానీ మీరు ఒక పర్టికులర్ టాపిక్ చదివి ఆ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీగా మీకు ఇక్కడ మార్క్స్ వస్తాయి. లేదు అంటే రానున్న ఎగ్జామ్లో చాలా కోల్పోవాల్సి వస్తుంది. మీరు అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ పై మనం ఈజీగా మనం ఓకే సాధించవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ దీనికి సంబంధించిన మెటీరియల్ ఎలాగ ఉంటుంది, పీడిఎఫ్ ఎలా ఉంటుంది, సో వాట్ ఈజ్ వాట్ అనేది మనం ఇక్కడ డీటెయిల్గా మీకు కంటికి కనిపించేటట్టు క్లియర్గా నేను మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలోని ఏ ఉద్యమం శైవ సిద్ధాంతానికి ప్రతిపాదికగా ఉంది? దక్షిణ భారతదేశంలో ఏ ఉద్యమం శైవ సిద్ధాంతానికి అని అడిగారు. దేనికి? శైవ సిద్ధాంతాన్ని. ఏ ఉద్యమం అడిగారు కాబట్టి ఆల్వార్లు చేసిన ఉద్యమమా, లేదా నైనార్ల, వీర శైవుల, శంకరాచార్యుల పీఠమా? సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. రైట్ ఆన్సర్ ఇస్ నైనార్లు. సో ఆల్వార్లు. సో వీరు 12 మంది వైష్ణవ భక్తులు. ఆల్వార్లు అంటే 12 మంది వైష్ణవ భక్తులు. వీరి ఒక భక్తి ఉద్యమానికి వైష్ణవ ఒక భక్తి ఉద్యమానికి వీరు సంబంధించిన వారు. కానీ నైనాళ్ళు అనేది 63 మంది. సో ఇక్కడ 63 మంది శివుడి యొక్క భక్తులు, అంటే శైవ భక్తులు అని చెప్పొచ్చు. వీరి భక్తి గీతాలు మరి శివ సిద్ధాంతాలకి మూలమని చెప్పొచ్చు. అందుకోసమే ఈ ఉద్యమం వచ్చింది. నెక్స్ట్, వీర శైవులు. సో వీర శైవులు అంటే బసవేశ్వరుడు చే ప్రభావితమైనటువంటి శైవంలోని ఒక శాఖ. ఇది అంటే సింపుల్ గా చెప్పాలంటే లింగయత్తులు అని చెప్పొచ్చు, లింగం. నెక్స్ట్, శంకరాచార్యులు అన్నారు. శంకరాచార్యుల పీఠం అంటే ఇది అద్వైత వేదాంతాన్ని అద్వైత వేదాంతాన్ని బోధించి ప్రత్యేకంగా శివ సిద్ధాంతాన్ని, అంటే ప్రత్యేకంగా శివుడు గురించి ఇక్కడ చెప్పలేదు, విష్ణువు శివుడు ఇద్దరు ఒకటే అని బోధించింది శంకరాచార్యులు. ఈ శంకరాచార్యుల పీఠం అంటే ద్వైత సిద్ధాంతం కాదు, అద్వైత సిద్ధాంతాన్ని తెచ్చి శివుడు మరియు మహావిష్ణువు ఇద్దరు ఒకటే అని
బోధించిన వ్యక్తి ఎవరు అంటే శంకరాచార్యులు. సో రైట్ ఆన్సర్ ఇస్ నైనాల్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. శైవ ఆగమనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అడిగారు. సో వైష్ణవ పూజకు మార్గనిర్దేశం చేయడం, శివుడికి ఆరాధన మరియు ముక్తికి మార్గానికి వివరించడం, దేవాలయాలకు నిధులు సేకరించడం, కేవలం గృహ పూజలకు పరిమితం కావడం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. వైష్ణవ పూజకు మార్గనిర్దేశం చేయడం. సో ఇది వైష్ణవం అంటే వైష్ణవం గురించి మనకు తెలియజేస్తుంది కదమ్మా. సో వైష్ణవ పూజ అంటే మార్గనిర్దేశం ఎలా అంటే ఇది వైష్ణవ ఆగమంలో పంచరాత్ర వైఖానస గురించి ఇది తెలియజేస్తుంది. ఇది దేంట్లో మనం తెలుసుకుంటాం? పంచరాత్ర మరియు వైఖానసంలో ఇవి మనం తెలుసుకుంటాం. రెండోది శివుడి ఆరాధన మరియు ముక్తికి మార్గాన్ని, ఇది అయ్యే అవకాశం ఉంది. చూద్దాం. మూడోది దేవాలయాల్లో నిధులు సేకరించడం. సో దేవాలయంలో ఏదైతే ఒక దేవాలయం ఉందో దాని యొక్క నిర్వహణలో ఇది ఒక భాగం, నిధులు సేకరించడం. సో నిధులు సేకరిస్తే కదా ఆ దేవాలయం నుండి అభివృద్ధి చెందడానికి, అక్కడ జరగాల్సిన ఉత్సవాలు కానీ, అక్కడ జరగాల్సిన ప్రతిరోజు మనం జరగాల్సిన మనం జరగాల్సిన నిత్య పూజ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడానికి నిధులని సేకరించడం. సో ఇది ఒక ఉద్దేశం కానీ ముఖ్య ఉద్దేశం కాదు. ఉద్దేశమే కానీ ముఖ్యమైన ఉద్దేశం వేరు, ముఖ్య ఉద్దేశం వేరు. కేవలం గృహ పూజకు పరిమితం కావడం, కేవలం గృహ పూజలకు అంటే దిస్ ఇస్ నాట్ రిలేటెడ్. ఆగమంలో ఇది గృహ పూజలతో పాటు ప్రధానంగా ఆలయాల పూజలు అంటే మనం ప్రతి ఒక్క ఆలయాల్లో మనం గమనిస్తాం ఏంటంటే పూజని ప్రతిరోజు మనం చేస్తుంటారు, మనం చేస్తున్నాం, ప్లస్ అక్కడ ఉన్న అర్చకులు చేస్తారు. సో ఇది పరిమితం అనేది ఎక్కడ ఉండదు. ఓకేనా? సో రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఏమో శివుడికి ఆరాధన మరియు ముక్తికి మార్గాన్ని వివరించడం. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే శివుడిని అనునిత్యం ఆరాధిస్తారో మరియు ముక్తిని మనం పొందడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు ముక్తి పొందాలి, ఓకే, మీరు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి పొందడానికి ముక్తి అనేది మన లక్ష్యం అనుకోండి. సో ఆ ముక్తి పొందడానికి లేదా మోక్షం పొందడానికి దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే శివుడిని ఆరాధించి, శివుడిని స్మరించి, శివుడిని యొక్క సన్నిధికి చేరితే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించవచ్చు అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. శివాలయాల్లో ముఖ్యంగా ద్రవిడ శైలిలో లింగాన్ని ఏ రూపంలో ఆరాధిస్తారు? కేవలం విగ్రహ రూపం, నిరాకార మరియు సగుణ రూపాలకు కలయిక, అలాగే కేవలం సగుణ రూపం, పంచలోహ విగ్రహం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సాధారణమైన క్వశ్చన్ ఇది, ఈజీగా రాయవచ్చు. అంటే కాన్సెప్ట్ మనకి గుర్తుంటే ఈజీగా ఇటువంటి ఆన్సర్ రాయవచ్చు. శివాలయాల్లో ముఖ్యంగా ద్రవిడ శైలిలో ఉన్నటువంటి లింగాన్ని ఏ రూపంలో ఆరాధిస్తారు అంటే లింగం ఏ రూపం ఉంటుంది మనం ఇంతకుముందే డిస్కషన్ చేసాం. నిరాకార లింగానికి రూపం ఉండదు. సో ఎలా ఉంటుందమ్మా? నిరాకారం కదా, ఆకారం. గర్భగుడిలో లింగం అనేది ఎటువంటి ఆకారం లేకుండా నిరాకారంలో తత్వానికి, ఓకే, ఉత్సవమూర్తిగా సుగుణ రూపంలో తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. కాబట్టి సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, కేవలం విగ్రహ రూపం అంటే గర్భగుడిలో లింగానికి వర్తించదు. ఓకేనా? సో ఉత్సవమూర్తి ఇక్కడ అదే లింగం కూడా మనం ఉత్సవంగా జరుపుకుంటున్నాం. సో చాలా సందర్భంలో మనం చాలా గుళ్ళు చూస్తాం చూడండి, ఉత్సవమూర్తి వేరేగా ఉంటుంది, గర్భగుడిలో మూర్తి వేరేగా ఉంటుంది. ఓకేనా? సో దాన్ని సుగుణ రూపం అంటారు. అంటే మనం ఎప్పుడైతే బయట ఉత్సవాలకు ఉపయోగిస్తామో ఆ మూర్తులు వేరు, గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తులు వేరు. సో చాలా టెంపుల్ అలా ఉంటాయి. సో కానీ ఇక్కడ శివుడికి గర్భగుడిలోపు ఏ మూర్తి అయితే ఉంటుందో నిరాకారం, బయట ఉత్సవాలు జరిపేటప్పుడు కూడా అదే మూర్తి ఉంటుంది కానీ రూపంలో ఉండదు. సో అందుకోసమే దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ఆది శైవ బ్రాహ్మణులు ఆ శివాలయంలో పూజలు నిర్వహించేటప్పుడు ఏ ఆగమంలో అనుసరిస్తారు? ఇట్ ఈస్ ఎ రిలేటెడ్ క్వశ్చన్. సో
చూడండి, వైఖనస ఆగములు, పంచరాత్ర ఆగములు, సక్త ఆగములు, ఓకే, శైవ ఆగములు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో దిస్ ఇస్ ద శైవాగములు. ఈ వైఖనస, పంచరాత్ర మరి ఇవి దేనికి? వైష్ణవ ఆగమాలను తెలియజేస్తుంది. సక్త ఆగమనం అంటే శాక్తేయానికి శక్తి దాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. ఈ మూడు కూడా రాంగ్. రైట్ ఆన్సర్ ఏంటంటే శైవ ఆగమలు అనేది తెలియజేస్తుంది. సో పూజ విధానం శైవ ఆగమంలో కూడా ఉంటుంది కదా, శివుడికి సంబంధించింది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, శైవంలో పాశుపతం దేన్ని సూచిస్తుంది? పాశుపతం, పాశుపతం. కమన్ క్విక్ ఆన్సర్ చేయడమా? శివుడు ధరించే ఆయుధం, శివుడిని వాహనం అయిన నంది పేరు, ఒక పురాతన శైవ సిద్ధాంతం శాఖ సాంప్రదాయం. ఓకే, నెక్స్ట్, శివుడు నివసించే పర్వతం. ఎక్కడ ఉందండి? శివుడు నివసించే పర్వతం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? శివుడు ధరించే ఆయుధమా పాశుపతం అంటే? శివుడు ధరించే ఆయుధం పాశుపతాస్త్రం, కానీ పాశుపతం కాదు. పాశుపతాస్త్రం వేరు, పాశుపతం అనేది వేరు. సో డోంట్ బి కన్ఫ్యూజ్. ఓకే, నెక్స్ట్, శివుని వాహనం అయిన నంది పేరు. కాదు కాదు, ఇది నంది, పాశుపతం కాదు. సో శివుడి వాహనం ఏంటంటే నంది. రెండోది, ఒక పురాతన శైవ సిద్ధాంతం శాఖ లేదా సాంప్రదాయం అన్నాడు. నాలుగోదేటి? శివుడు నివసించే పర్వతం. శివుడు నివసించే పర్వతం కైలాసం, కాబట్టి ఇది కూడా కాదు. అంటే మనకి అర్థమైంది సి ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎందుకు? సో ఇది పురాతన శైవ సిద్ధాంతానికి ఒక శాఖ. ఏది? పాశుపతం అనేది ఒక శాఖ. అంటే ఈ శాఖలో దేని గురించి చెప్పారు అంటే పాశుపతం, లకీశీలుడు, ఓకే, లకుశీలుడు స్థాపించినటువంటి సిద్ధాంతం ఏదంటే పాశుపతం సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో పురాతన అనేక శాఖలు అయితే ఉన్నాయి. ఈ పురాతన శాఖలు అనేక శాఖలు ఉన్నాయి. ఆ శాఖలలో పురాతనమైనటువంటి శాఖ ఇది పాశుపతం అనేది ఒక శాఖ. ఈ పాశుపతాన్ని ఎవరు స్థాపించారంటే లకుశీలుడు అనే వ్యక్తి దీన్ని స్థాపించడం జరిగింది. రేపొద్దున పాశుపతం అనే సిద్ధాంతాన్ని ఎవరు స్థాపించారని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. సో అడిగేటప్పుడు ఎవరు స్థాపించారంటే లకుశీలుడు అనే వ్యక్తి దీన్ని స్థాపించడం జరిగింది. ఓకే, సో పాశుపతాస్త్రం వేరు. ఎక్కడ గుర్తుంచుకోండి, పాశుపతాస్త్రం వేరు, పాశుపతం వేరు. ఈ రెండు పదాలు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. ఓకేనా? నెక్స్ట్ స్మార్త సాంప్రదాయం. సో శైవం అయిపోయింది. స్మార్త సాంప్రదాయంలో ప్రధానంగా ఎవరి బోధన నుండి ఉద్భవించింది? ఓకే, ప్రధానంగా ఎవరి యొక్క బోధనల నుండి ఉద్భవించింది అనేసి అడిగారు. ఓకే, సో రైట్. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఆది శంకరాచార్యులు, బసవేశ్వరుడు ఎవరి యొక్క దీని నుంచి ఉద్భవించింది? రైట్. స్మార్త సాంప్రదాయం, స్మార్త. ఓకే, రామానుజాచార్యులు అన్నాడు. రామానుజాచార్యులు అంటే ఈయన విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని, శ్రీ వైష్ణవాన్ని బోధించారు. ఎవరు? రామానుజాచార్యులు. మరి మధ్వాచార్యులు, మధ్వ అంటే రెండు కదా, ద్వైత సిద్ధాంతాన్ని మనం గత క్లాసులు కూడా దీని గురించి డిస్కషన్ చేసి చెప్పడం జరిగింది, మధ్వాచార్యులు అనేసి. మరి ఆది శంకరాచార్యులు, ఈయన గురించి రైట్ ఆన్సర్ అవుతుంది. బసవేశ్వరులు అంటే వీరశైవం ఒక సాంప్రదాయాన్ని ఈయన బోధించినటువంటి వ్యక్తి. కాబట్టి రైట్ ఆన్సర్ ఇదా ఆది శంకరాచార్యులు. సో ఆది శంకరాచార్యులు వారే అద్వైత సిద్ధాంత వేదాంతాన్ని మరియు పంచయతని పూజ పునరుద్ధరించారు. ఇదే స్మార్త యొక్క సాంప్రదాయం అని బోధించి. అంటే అంటే ఎక్కడ పంచయతనాన్ని అంటే 5 దేవతల్ని పూజించడం. సో వీరిని ఎక్కడ ముఖ్యంగా దీన్ని ఎవరు ఇది
తీసుకొచ్చారంటే ఆది శంకరాచార్యులు గారు తీసుకురావడం జరిగింది. ఆ పంచయతనం అనేది ఏంటనేది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పుడు దీని గురించి చెప్తాం. ఓకేనా. నెక్స్ట్, స్మార్త సాంప్రదాయంలో పూజించే 5 ప్రధాన దేవతలను కలిపి ఏమంటారు అనేసి అడిగారు ఇక్కడ. సో వచ్చింది క్వశ్చన్. ఇక్కడ 5 దేవతలను కలిపి ఏమంటారు? సో దశావతారాలు, దిక్పాలకులు, నెక్స్ట్ పంచయతన దేవతలు, నవగ్రహాలు. సో రైట్ ఆన్సర్ పంచయతన దేవత. సో ఈ పంచయతన దేవతలని ఎవరు నాన్న? పంచ అంటే 5 అన్నాం కదా, ఇక్కడ పూజించే 5 ప్రధాన దేవతలు ఎవరు? 5 ఎక్కడ చేయండి చూద్దాం. 5 ఎవరమ్మా? కెన్ ఎనీవన్ మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. పంచ అంటే 5 అన్నాం, మరి ప్రధానంగా 5 దేవతల్లో 5 దేవతల పేర్లు ఎవరు? సో చేయండి. చెప్పానా నేనేనే? మీరు చేస్తారా? చెప్పానా? వెరీ గుడ్ రమేష్ బాబు గారు, రైట్ ఆన్సర్. సో శివుడు, విష్ణు, శక్తి అంటే అమ్మవారు, గణపతి మరి సూర్యుడు, వీరు స్మార్తులు ఆరాధించే 5 ప్రధాన దేవతల్లో వీరే. సో మొదటిది ఎవరు? శివుడు, రెండోది శ్రీ మహావిష్ణువు, మూడోది అమ్మవారు శక్తి, నాలుగోది గణపతి, ఐదోది సూర్యుడు. సో వీరి 5 పంచయతన దేవతలు అని అంటారు. ఓకేనా. వెరీ గుడ్ ఆన్సర్ చేశారు. గుడ్ 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 వెరీ గుడ్. స్మార్త సాంప్రదాయం ప్రకారం మోక్షానికి మార్గం ఏమిటి? ఓకే వెరీ గుడ్, అందరూ కలిసి చేశారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. స్వర్ణ మేడం సూపర్. తిరుపతిరావు గారు మీరు కూడా సూపర్ అండి. శివుడు, సూర్యుడు, అమ్మవారు, గణపతి, రైట్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎగ్జాక్ట్ ఆన్సర్. గుడ్ గుడ్ ఓకే దట్స్ ఫైన్ రైట్. సో ఇప్పుడు 18 చూడండి. స్మార్త సాంప్రదాయం ప్రకారం మోక్షం చూడండి, ఇక్కడ అడిగేటప్పుడు ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ వుడ్ అప్లై అన్నట్టు ప్రకారం, ఏది దాని ప్రకారం అయితే ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా భావం మారిపోతుంది. సో కాబట్టి అందుకోసం స్మార్త సాంప్రదాయం ప్రకారం అనేసి అండర్లైన్ చేసేది. ఈ పాయింట్ ని మనం పాయింట్అవుట్ చేయాలి, గుర్తుంచుకోవాలి. సో తీవ్రమైన భక్తి, కేవలం కర్మకాండాలు, జ్ఞాన మార్గం, కఠినమైన తపస్సు. సో ఒక దగ్గర జ్ఞాన మార్గం అంటాడు, ఒక దగ్గర కేవలం కర్మకాండాల ద్వారా మీకు మోక్షాన్ని మార్గం అంటాడు, ఇంకొక దగ్గర భక్తి మార్గం ద్వారా మీరు ఎక్కడంటే మోక్షానికి మార్గం అంటారు, ఒక దగ్గర కఠినమైన తపస్సు కూడా అంటారు. సో ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటుంది, కానీ ఇది ఒక దగ్గర నుంచి. అందుకోసమే ఈ పురాణాలు శాస్త్రాలు చదివినప్పుడు ఒకదానితో పాటు ఇంకోది సరిపోల్చకూడదు ఎప్పుడు కూడా. అక్కడ ఎలా చెప్పారు ఎక్కడే కదా, అక్కడికి ఆ పాయింట్తో పాటు మనం చదవాలి. ఇంకో దానికి రిపీటెడ్ అవ్వలేదు సార్, అక్కడ వేరు ఇది వేరు. సో గమనించాలి, క్వశ్చన్స్ వేరుగా ఉంటాయి. ఓకేనా. సో ఇది మనం గమనించాల్సింది ఏంటంటే, అందుకోసం నేను ఇక్కడ స్మార్త సాంప్రదాయం ప్రకారం అని అన్నాడు. సో మోక్షాన్ని మార్గం ఏంటంటే జ్ఞాన మార్గం. ఓకే. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అద్వైత ప్రకారం ఆత్మీయ బ్రహ్మ అనేది, తర్వాత ఆత్మీయ బ్రహ్మ. ఓకే. ఈ ఆత్మీయ బ్రహ్మం అనేది మనం తెలుసుకోవాలి. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆత్మే మనలో బ్రహ్మ, ఈ బ్రహ్మే. కాబట్టి కేవలం అది మనం దేని ద్వారా పొందొచ్చు అంటే జ్ఞానం ద్వారానే అంతిమ మోక్షానికి మనం పొందడానికి ఏకైక మార్గం అనేది బోధించింది జ్ఞాన మార్గం. కర్మకాండలు అనేది ఇది జ్ఞానానికి ఒక మొదటి మెట్టు, మనం చేసే సత్ఫలేదు. అయితే కొన్ని సందర్భంలో ఏంటంటే మీరు మోక్షాన్ని పొందడానికి మీ కర్మఫలమే, అంటే మీరు చేసే పాపాలని తొలగించి ఒక భక్తి అనే మార్గంలో చివరికి వెళ్తే మార్గం పొందవచ్చు అనేసి ఇంకొక దగ్గర బోధించడం జరుగుతుంది. అందుకోసం భక్తి కూడా మనకి ఈ కర్మకాండలు చేసే పాప పుణ్యాల వల్ల దాన్ని అధిగమించి చివరికి భక్తి అనే భావంతో మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు మార్గాన్ని పొందవచ్చు. ఎక్కడ చెప్తుందంటే భక్తి మార్గం విశిష్టాద్వైతం, ద్వైతం దీనికి ఎక్కువ
ప్రాధాన్యత ఇస్తారు. ఎవరు? విశిష్ట అద్వైతంలో మరి ద్వైతంలో చెప్పినటువంటి దానికి భక్తి మార్గంలో కూడా మోక్షానికి మార్గం ఉందని చెప్తుంది. అయితే కర్మకాండంలో గురించి కూడా జ్ఞానానికి ఇది మొదటి మెట్టు. అయితే ఇక్కడ ఇది అంతిమ మార్గం కాదని వీళ్ళు భావిస్తారు. కానీ కఠినమైన తపస్సు ఏంటంటే యోగ మార్గంలో ఉన్నటువంటి ఇది ఒక భాగం. అయితే యోగ మార్గంలో కూడా మనం కఠినమైన మోక్షాన్ని పొందవచ్చు అనేసి ఇంకొక దగ్గర వాదిస్తారు. సో ఇక్కడ మాత్రం స్మార్త సాంప్రదాయం ప్రకారము ఏంటి అంటే జ్ఞాన మార్గం. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. పంచేతన పూజలో సూర్యుడికి సాధారణంగా ఏ దిక్కున ఆరాధిస్తారు? ఓకే, రైట్. ఉత్తరం, దక్షిణం, పడమర, తూర్పు. సో చూడండి, ఒక్కొక్క దిక్కున మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా మనం ఫోటోలు కానీ విగ్రహాలు ఉంచేటప్పుడు మనం యాక్చువల్లీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఉత్తరం వైపు ఏ విగ్రహాన్ని పెడతామంటే సాధారణంగా విష్ణువుని లేదా కుబేరుడు, అంటే కుబేరుడు ఉత్తర దిక్కున ఉంటాడు కాబట్టి మన కుబేరుని తెచ్చి, అంటే మనం ఇంట్లో కుబేరుడు తెచ్చి ఎక్కడ ఉంచుతామంటే ముఖ్యంగా ఉత్తరం వైపు ఆ ఫోటోను కానీ ప్రతిమను కానీ ఉంచుకుంటాం. ఉత్తరం వైపు, ఇది అందరూ తెలుసుకోవాలి. దక్షిణ వైపు అంటే సాధారణంగా శివుడు, అంటే ఇది యముడికి సంబంధించినటువంటి దిక్కు ఏదంటే దక్షిణ దిక్కు అనేది చెప్తారు. ఓకే ఓకే, సాధారణ శివుడిని లేదా యముడికి సంబంధించినటువంటి దిక్కు అని కూడా చెప్తారు. ఓకే, ఇది సాధారణంగా విష్ణు దేవతల్ని విష్ణు ఒక విగ్రహం ఉంచేటప్పుడు మ్యాక్సిమం ఉత్తరం వైపు, లేదా కుబేరుడికి మనం ఇంట్లో కుబేరుడు తెచ్చి పెడతాం కదా, అప్పుడు తెచ్చి పెట్టినప్పుడు అది ఏ దిక్కున పెడతామంటే అలా ఉంచితే మనకి మంచి జరుగుతుంది, దానివల్ల లాభాలు వస్తాయి, అభివృద్ధికి వెళ్తాం అనేది ఒక మానవుడి యొక్క రుడి, అంతే. నెక్స్ట్ పడమర దిక్కున సాధారణ అమ్మవారిని లేదా వరుణ దేవునికి పడమర దిక్కు వైపు ఉంచడం జరుగుతుంది. ఓకే, సాధారణ ఆరాధిస్తారు. ఓకే, అలా ఆ దిక్కు నుంచి ఆరాధిస్తారు. తూర్పు అంటే ముఖ్యంగా సూర్యుడు. సో ఎందుకంటే సూర్యుడు ఉదయించే దిక్కు కాబట్టి సాధారణంగా తూర్పు దిక్కును లేదా ఆగ్నేయము అంటారు. సో ఆగ్నేయ దిక్కులో కానీ లేదా సూర్యుడిని తూర్పు దిక్కున ఈ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఏదైనా ఒక ఆలయంలో మనం చూస్తే ఎక్కడ తూర్పు దిక్కున ప్రతిష్ఠిస్తారు. అయితే ఎక్కడ ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాగం అయితే మారిపోతుంది. ఓకేనా, అది గుర్తుంచుకోవాలి. సో ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, మన జీవితంలో కూడా పనికి వస్తుంది. ఓకేనా, సో రైట్. సో వాస్తు శాస్త్రం అంటారు. ఓకేనా, నెక్స్ట్ స్మార్త బ్రాహ్మణులు దేనిని అన్ని వేదాలు సారంగా మరియు అంతిమ ప్రామాణికంగా భావిస్తారు? సో స్మార్త బ్రాహ్మణులు దేనిని అన్ని వేదాల సారంగా, ఏంటన్నాడు? అన్ని వేదాల సారంగా మరియు అంతిమ ప్రామాణికంగా భావిస్తారు. పురాణాలు, ఉపనిషత్తులు మరియు బ్రహ్మసూత్రాలు, ఇతిహాసాలు, తంత్ర గ్రంథాలు. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్ ఆన్సర్ చేయలేమా? పురాణాలు, ఉపనిషత్తులు మరియు అర్థమైపోయింది రెండోసారి చదివేటప్పుడు. ఉపనిషత్తులు, పురాణాలు అనేది ఇది వేద తత్వాలు మరియు పురాణాల 18 పురాణాల్లో కథల రూపంలో భగవంతుడు అంటే విష్ణువు గురించి మరియు పరమేశ్వరుడు గురించి అనేక విషయాలు మరియు మిగతా దేవతల గురించి కూడా మూమెంట్. అయితే ఇది మూల ప్రమాణం కాదు, ఏది పురాణాలు అనేది. ఎందుకంటే ఒక వ్యక్తి చెప్పింది, కథ రూపంలో చెప్పింది కానీ మూల ప్రమాణం అయితే కాదు అని ఇక్కడ భావించడం జరుగుతుంది. ఉపనిషత్తులు మరియు బ్రహ్మసూత్రాలు, ఎస్, ఇది మేజర్. వేదాల సారాంశం మరియు వేదాంతం అద్వైతానికి మూల స్తంభాలు అని చెప్పొచ్చు. అంటే ఎక్కడ ముఖ్యంగా వేదాల నుంచి వచ్చినటువంటి సారాంశమే వేదాంతం అంటారు.
మరి అద్వైతానికి మూల స్తంభం అనేసి చెప్పొచ్చు. ఇది ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఈ రెండు కూడా అద్వైతానికి మూల స్తంభాలు. ఏది? ఉపనిషత్తులు. కాబట్టి స్మార్థంలో ఇవి వేదాల సారంగా వీళ్ళు భావిస్తారు. ఇతిహాసాలు అనేది ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, ధర్మము పట్టుకుని ఉంటే చివరికి ఏమవుతుంది, అధర్మం వైపు ఉంటే చివరికి ఏమవుతుందని మనకి ఇతిహాసాలు తెలియపరిచి, మన భారతదేశంలో రెండు చాలా పెద్ద ఇతిహాసాలుగా మనం గమనిస్తాం. సో ఆ ఇతిహాసాల్లో ఒకటి రామాయణం, రెండోది మహాభారతం. సో ఈ రామాయణం ఇతిహాసం నుంచి మనకి భాగవతంలో, అందుకోసమే మహాభారతం అనేది పంచమ వేదంగా మనం భావిస్తాం. మనకి యాక్చువల్ 4 వేదాలు ఉంటే పంచమ వేదంగా మహాభారతంగా స్వీకరిస్తాం. ఎందుకు అంటే ఇక్కడ అదే కదా, ఇతిహాసాలు ధర్మం గురించి తెలియపరుస్తుంది. సో ధర్మం అంటే ఏమిటి, అధర్మం వైపు నడిస్తే ఏముంటుంది, ధర్మం వైపు నడిస్తే ఏముంటుంది అనేది మనకి తెలియజేసింది ఇతిహాసాలు. మరి తంత్ర గ్రంథాలు అంటే ఆగమనంలో భాగం, కానీ ముఖ్యంగా ఇది శాక్తేయులకు చాలా ముఖ్యమవుతుంది. శాక్తేయులు తంత్ర గ్రంథం గురించి ఎక్కువ వివరించడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఏడమా, బి ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, రాజారెడ్డి గారు లేటుగా వచ్చారా, ముందు నుంచి ఉన్నారా? నేను ఇప్పుడు చూసానా? ఇప్పుడు చూసింటే సారీ. సో నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఇస్ అవర్ సిలబస్ అండి, మరి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ మీరు పోస్ట్ తీసుకున్న వారు ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మన కోర్సు గురించి తెలియపరచండి అంతే. మీరు ఇచ్చిన, ఎందుకంటే దాదాపు ఇప్పటికి ఒక 50 days అవుతుంది మనం రెగ్యులర్ లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఈ 50 days మీతో పాటు జర్నీ చేసి చాలా మంది రెగ్యులర్గా మనతో పాటు నాతో పాటు జర్నీ చేసి అనేక విషయాలు తెలుసుకుంటున్నారు, మీ యొక్క మనోభావాలు తెలియపరుస్తున్నారు. సో కాకపోతే కొంచెం ఒక చిన్న నిరాశ నిస్పృహత ఉన్నారు. ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఎలా ఉంటుంది, సో ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్, అది కెరీ ఫార్వర్డ్ పోస్ట్ వస్తే ఎగ్జామ్ అయిపోతే క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ జనరల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులు వస్తుంది, వచ్చిన తర్వాత చదువుతాంలే అనేసి కొంతమంది వెనకాడుగు వేశారు. కానీ చాలా మంది రెగ్యులర్గా ప్రిపేర్ అవుతున్నారు. వారికి అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే మీకు కంటెంట్ పరిపూర్ణమైన అవగాహన వచ్చేసింది అంటే, ఎందుకంటే ప్రతిరోజు మనం లైవ్ పెట్టేటప్పుడు అన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు. సో అలా చేయడం వల్ల రేపు మీకు వచ్చినప్పుడు లైవ్లో జనరల్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా మీ సిలబస్ ముందు నుంచి వచ్చింది కాబట్టి ఆన్సర్ ఈజీగా మీరు తెస్తారు, ఎక్కువ మార్క్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో రైట్ చూద్దాం. స్మార్థములో బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. ఓకే ఓకే, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అనే భావన ఏ తత్వ సిద్ధానికి చెందింది? సో క్వశ్చన్లోనే మనకి అర్థమవుతుంది. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఈ జగత్ అనేది, సృష్టి అనేది ఒక పెద్ద మాయ అని చెప్తున్నారు. ఎవరు? శంకరాచార్యులు అయితే చాలా అద్భుతంగా దీని గురించి వివరిస్తారు. ద్వైతం అంటే ఆత్మ పరమాత్మ రెండు వేరు, ఆత్మ వేరు పరమాత్మ వేరు. ఆత్మ అంటే పరమాత్మ అంటే భగవంతుడు. సో ఇది రెండు వేరు అనేసి ద్వైతం సిద్ధాంతాన్ని చెప్పింది. మరి విశిష్టాద్వైతం అంటే ఇది ఆత్మ పరమాత్మలో ఒక భాగం, కానీ వేరుగా ఉనికిని అంటే దీనికి ఉనికిని కలిగి ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. మరి శుద్ధాద్వైతం ఇది ఏంటంటే వల్లభాచార్యులు సిద్ధాంతానికి జగత్తు కూడా బ్రహ్మం వల్లే సత్యంగా ఉంటుందనేసి ఈయన చెప్పడం జరిగింది. అద్వైతం ఇది అసలైంది రైట్. ఈ అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యులు స్థాపించిన తర్వాత దీన్ని శంకరాచార్యులు సిద్ధాంతం కూడా అంటారు. అద్వైతాన్ని శంకరాచార్యులు కూడా అంటారు. బ్రహ్మం ఒకటే, బ్రహ్మ ఒకటే సత్యం, ఈ జగతంతా మాయా, ఇది అంటే ఒకటి రెండు లేవు అని, అన్ని ఒకటే అని చెప్పింది అద్వైత సిద్ధాంతం. కానీ మీరు కంటికి కనిపించిన ఈ ఆకాశం ఇవన్నీ లేదు, కంటికి కనిపిస్తుంది ఆకాశం లేదు, గాలి అనేది కంటికి కనిపించదు కానీ ఉంది, ఇదే మాయ అనేసి శంకరాచార్యులు చాలా అద్భుతంగా బోధించడం జరుగుతుంది. నెక్స్ట్, స్మార్త సాంప్రదాయం శివుడిని మరియు విష్ణువును ఎలా భావిస్తుంది? శివుడిని మరియు విష్ణువుని ఎలా భావిస్తుంది అని అడిగారు. పూర్తిగా వేరు వేరు దేవుళ్ళుగా, ఒకరితో ఒకరు యుద్ధం చేసేవారుగా, నెక్స్ట్ ఒక
పరమాత్మ, రెండోది విభిన్న రూపాలుగా, మరి ఒకే పరమాత్మ ఈ యొక్క విభిన్న రూపాలుగా, కేవలం పురాణాల పాత్రలుగా. సూచిత ఎగ్జాక్ట్ ఆన్సర్. మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ స్మార్త సాంప్రదాయంలో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అడిగారంటే, ఈ క్వశ్చన్ లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే పూర్తిగా వేరు వేరుగా, అంటే ఇది ద్వైత సిద్ధాంతంలో శివుడు వేరు మరి వైష్ణవు, దీని యొక్క శాఖలు వేరు అని వివరించారు, చెప్పారు. ఒకరితో ఒకరి యుద్ధం అంటే, ఒకరితో ఒకరి యుద్ధం అంటే పురాణాల్లో కొన్ని కథలు అయితే ఈ దీని గురించి చెప్పారు. అంటే తాత్విక సిద్ధాంతాల గురించి ఒకరికొకరు యుద్ధం అయితే చేసిన సందర్భంలో అయితే ఉన్నాయని మనం చెప్పడం జరిగింది. ఒకే పరమాత్మ, ఒకే విభిన్న రూపాలు. ఎస్, అయితే పరమాత్మ అనేది ఒకటి కానీ రూపాలు అయితే వేరు అనేది చెప్పడం జరిగింది అద్వైతంలో. స్మార్త ప్రకారం అంటే దేవతలందరూ ఒకటే, బ్రహ్మం ఒకటే కానీ వివిధ రూపాల్లో కలిగి ఉన్నారు అనేసి ఎక్కడ బోధించడం జరిగింది. కాబట్టి రైట్ ఆన్సర్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కేవలం పురాణం ప్రకారం అంటే ఇది నాస్తిక లేదా ఆధునిక అన్నటువంటి విమర్శలు అయితే దీనిపైన ఉంది. కాబట్టి సో దిస్ ఇస్ ద నాట్ ఆన్సర్ అండ్ ఎగ్జాక్ట్ ఆన్సర్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శివాలయాల్లో వంశ పారంపర్యంగా అర్చకత్వం చేసే హక్కు ఎవరికి ఉంది? సో మన శివాలయాల్లో, ప్రతి శివాలయాల్లో మనం చూస్తున్నాం సో ఇట్స్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కమన్ క్విక్ చేయాలమ్మా. థ్యాంక్ యూ స్వర్ణమేం గారు. సో రైట్, వైష్ణవ అర్చకులు, ఆది శైవులు, వీర శైవులు, శూద్రులు. ఎస్, శూద్రులు కూడా వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతవరకు రాలేదు వర్డ్ ఏంటి అనేసి చూశాను, ఆప్షన్ రూపంలో వచ్చింది. సో వైష్ణవ అర్చకులు అంటే వీరు, వైష్ణవ అర్చకులు అంటే విష్ణుదేవుణ్ణి అర్చన చేసేవారు. ఓకే, అంటే వైఖనాస పంచరాత్రంలో దీని గురించి మనం తెలుసుకున్నాం. ఆది శైవులు, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అంటే వీరు మాత్రం వంశ పారంపర్యంగా వచ్చినటువంటి శివాలయంలో వీళ్ళు అర్చకులుగా హక్కులు కలిగి ఉన్నారు, మరి వేరే వారికి లేదు. వీర శైవులు వీళ్ళు కూడా శివుని భక్తులే, అంటే లింగయాత్రలు అంటారు. వీళ్ళు సాంప్రదాయము ఆగమ అర్చకులు కాదు. సాంప్రదాయం, ఇది ఒక సాంప్రదాయమే కానీ వీళ్ళు శివ భక్తులు కానీ వీళ్ళు అర్చకులు కారు. మరి శూద్రులు, ఎస్, వీళ్ళు ఎవరు అంటే వర్ణ వ్యవస్థ ప్రకారము వీరు అర్చక వర్గానికి చెందరు కానీ కొన్ని ఆగమంలో మహనీయములు ఉన్నటువంటి హక్కు వీరికి లేదు. సో ఎవరికైతే మహనీయులకు ఉన్నటువంటి, ఎవరు మహనీయులు, ఎక్కడ ఎవరైతే అర్చన చేస్తారో వాళ్ళ మహనీయులుగా ఇక్కడ భావిస్తాం. కానీ ఇక్కడ వర్ణ వ్యవస్థ ప్రకారం వీరు అర్చన చేసే వర్గానికి వీళ్ళు చెందరు. శూద్రులు ఏంటంటే కొన్ని పురాణాలు శాస్త్ర ప్రకారం శూద్రులు ఆలయానికి వెళ్ళడానికి కూడా హక్కులు ఉండేవి కాదు. కానీ రాజులు మారుతున్నటువంటి తరం మారుతున్న తర్వాత దానికి మినహాయించి, అంటే శూద్రులకి అసలు టెంపుల్కి కూడా, అంటే ఆలయానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది కాదు. తర్వాత ఈ వర్ణ వ్యవస్థని మొత్తం నాశనం చేసి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించారు. ముఖ్యంగా చెప్తే ఇప్పుడు శూద్రుల్లో కూడా ఈ వేదాలు, వేదాంగాలు మరియు ఉపనిషత్తులు కూడా నేర్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి బెంగళూరులో పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి. ఆ ఆశ్రమంలో అనాథ పిల్లలు అనేది, అనాథ పిల్లలకి తీసుకువెళ్ళి అక్కడ పెంచుతారు. మన ఈ రెండు రాష్ట్రాల్లో చాలా మంది అనాథ పిల్లలు ఎక్కడ ఉన్నారు నాకు తెలుసు బాగా. దాంతో పాటు ఐ హ్యావ్ ఏ వాట్ ఈస్ కాల్డ్ రిలేషన్ బిట్వీన్ ద ఆశ్రమస్. సో అప్పుడు వీళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళి వేదాలు, వేద మంత్రాలు, అలాగే ఉపనిషత్తులు ఇవన్నీ నేర్చుకుంటూ దాంట్లో డిఫరెంట్ కోర్స్ చేసుకుంటూ నేర్చుకుంటూ దే సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. అమెరికా, లండన్, జపాన్, చైనా, అంటే ఎక్కడైతే ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ సెటిల్డ్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ లండన్ అండ్ అమెరికా. ఈ రెండు దేశాల్లో ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు కూడా శూద్రులు దీంట్లో ఉన్నారు. సో వారు కూడా ఇప్పుడు అర్చనలు, అక్కడ ఆ దేశంలో అర్చకులుగా ఉన్నారు. అయితే ఇది సాంప్రదాయానికి విరుద్ధం కానీ అది భారతదేశంలో, మిగతా దేశాల కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆగమ శాస్త్రంలోని
4 పాదాలలో అత్యంత కఠినమైనది ఏంటి, కఠినమైన ఏది, అది కేవలం తత్వజ్ఞానంపై దృష్టి సారిస్తుంది అనేసి అడిగారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్. కొత్తగా వచ్చారా శ్రీనివాస్ గారు? ఈరోజు ఫస్ట్ డేయా? డైలీ 30 క్వశ్చన్స్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? 24. సో రైట్ ఆన్సర్ జ్ఞానపాదం. సో అన్నిటి గురించి ఎక్కువ మనం చెప్పాం కాబట్టి మరి ఎక్కువ మాట్లాడాల్సిన ఫస్ట్ నుంచి అదే చెప్పాం మనం. నెక్స్ట్, ఎండోమెంట్ ఆస్తుల నిర్వహణ ప్రధానంగా దేన్ని పరిగణనలోకి తీసుకోవాలి? ఓకే, దేన్ని పరిగణనలో తీసుకోవాలి అంటే అర్చకుల వ్యక్తిగత ఆదాయం అవసరం లేదు, ప్రభుత్వ ఆదాయ వృద్ధి, కేవలం ఆస్తుల లాంగ్. సో రైట్, ధార్మిక ఉద్దేశం మరియు భక్తుల విశ్వాసం దీన్ని పరిగణనలోని తీసుకోవాల్సింది. అంటే ధార్మిక ఉద్దేశం, భక్తుల యొక్క దాతల ఏదో ఒక ఉద్దేశంతో ఉంటుందో నా నమ్మకాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది ఉందంటే ఎండోమెంట్, ప్రభుత్వం యొక్క నడిపిస్తున్నటువంటి ఎండోమెంట్. అందుకోసం దాంట్లో అనేక చట్టాలు చేసి దాన్ని సవరించడం జరుగుతూనే ఉంది. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్మార్త సాంప్రదాయంలో పూజించబడే పంచేతన దేవతలు శివుడు, విష్ణువు, శక్తి, గణపతితో పాటు 5వ దేవత ఎవరు? బ్రహ్మ, సూర్యుడు, స్కందుడు, హనుమంతుడు. అందరూ చేస్తారు, ఇది ఈజీ క్వశ్చన్. సో రైట్ ఆన్సర్ సూర్యుడు. బ్రహ్మ అనేది మనం చెప్పాం కదా, భూమండలంలో బ్రహ్మకి ఏముండదు, పూజలు అందుకోవాలి, బ్రహ్మ అయితే ఉండదు. సో రైట్, సూర్యుడు. ఓకే, సో దిస్ ఇస్ స్కందుడు అంటే కుమారస్వామి అంటాం. ఓకే, సో ఇది హనుమంతుడు అనేది వైష్ణవ పరివారంలో ఈయన ఒక భక్తుడు, రామ భక్తుడు. అంటే రాముడు దేనికి చెందినవాడు? వైష్ణవానికి చెందినవాడు. కాబట్టి రామ భక్తుడు, కాబట్టి ఇది పంచేతనంలో లేరు. సో కాబట్టి ఇక్కడ దీనికి సంబంధమే లేదు. ఓకేనా? సో రైట్ ఇక్కడ పంచేతనం అంటే 5గురు చెప్పాం కదా, ఎవరెవరు? సో ఫస్ట్ వన్ ఇస్ ద శివుడు, విష్ణువు, శక్తి అంటే అమ్మవారు. సో అమ్మవారు, గణపతి మరియు సూర్యుడు. సో రైట్ ఆన్సర్ ఇస్ ద సూర్యుడు. 5వ వాడు ఎవరు అంటే సూర్యుడు. నెక్స్ట్, ఆగమల్లో మరియు వేదాలు రెండు దేన్ని ప్రామాణికంగా అంగీకరిస్తాయి? సో మనకు మీకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి, లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఆగమలు మరియు వేదాలు రెండు దేనికి ప్రామాణికంగా అంగీకరిస్తాయి? పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ధర్మశాస్త్రాలు. సో రైట్ ఆన్సర్ ఏదవుతుంది? పురాణాలు. పురాణాలు అంటే వేదాల నుంచి వివరిస్తే, వేదాల గురించి వివరించింది ఏదంటే పురాణాలు, కానీ ఇది మూలం కాదు. ఓకే, ఇతిహాసాలు, ఇప్పుడు మనం మాట్లాడే ఇతిహాసాలు. సో ఈ ధర్మశాస్త్రం కానీ తాత్విక మూలాలు కావు, తాత్విక గురించి ఇది కాదు. మరి వేదాలు, సో వేదాలు అనేది ఆగమంలో వేదాలు అనేది ప్రామాణికతని అంగీకరిస్తాయి. ఎందుకంటే దీన్ని నమ్మాలి అనేది ప్రామాణికత. సో అథారిటీని తెలియజేస్తుంది. తమకి తాము వేదాలుగా నిరాశంకం అంటే మనకి టోటల్గా 5వ వేదంగా వివరించుకుంటాయి. సో అందుకోసమే ఇక్కడ మనం ఏంటంటే వేదాలని మనం యాక్సెప్ట్ చేయాలి. మరి ధర్మశాస్త్రం అంటే సామాజికంగా ఉన్నటువంటి నియమాలు మరి నిష్టలు ఏవైతే ఉన్నాయో దానికి ఇది అనుసరిస్తాయి. వేదాలు మరియు ఆగమాల్లో తాత్విక మూలాలు ఇవి. ఓకేనా? సో కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ ద వేదాలు ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, క్రింది వాటిలో శైవ ఆగమానికి ఉదాహరణ ఏది? పద్మ సంహిత. ఓకే, ఒక 4 క్వశ్చన్స్ వచ్చాయి. రైట్, క్రింది వాటిలో శైవ ఆగమానికి ఉదాహరణ ఏది అని అడిగాడు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. వైఖనస సంహిత, కమిక ఆగమం, ఇక్కడ పద్మ సంహిత. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? మీకు ఒక తెలుసా, పద్మ సంహిత అనేది
పద్మ సంహిత అనేది పంచరాత్రంలో ఒక భాగం. ఇక్కడ వైఖనస సంహిత అనేది వైఖనసంలో వస్తుంది. మరి పద్మ సంహిత అనేది పంచరాత్రంలో వచ్చినటువంటిది. మరి ఎక్కడ వచ్చి ఇదేమో పంచరాత్రానికి సూచించింది. ఇది పంచరాత్రం, ఇది పంచరాత్రం, ఇది వైఖనసానికి. సో రైట్ ఆన్సర్ ఏంటో కామిక ఆగమం ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. దీంట్లో 28 భాగాలు ఉంటాయి. 28 ప్రధాన శైవం. సో మనం చెప్పాం కదా 10 + 18. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్, స్మార్త సాంప్రదాయంలో అన్ని వేదాలను ఒకే పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధించడాన్ని ఏమంటారు? ద్వైతోభావం, విశిష్ట ఆరాధన, సమన్వయ భావం, భేద దృష్టి. సో శంకరాచార్యులు చెప్పినటువంటి మాట ఇక్కడ గుర్తు తెస్తే సరిపోతుంది, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో రైట్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సమన్వయ భావం. ఓకే, ద్వైత అంటే రెండు కదమ్మా. ఎక్కడ దేవుడు జీవుడు వేరు అని చెప్పింది ద్వైతం. విశిష్ట ఆరాధన అంటే ఇది నిర్దిష్ట దైవాన్ని గొప్పగా ఆరాధించడం. ఓకే, ఎవరు ఒక నమ్ముతున్నారో విశిష్ట ఆరాధన ఏంటంటే మీరు నమ్మిన దైవాన్నే గొప్పగా ఆరాధించడం. సమన్వయ భావం అంటే స్మార్త సాంప్రదాయాలు వివిధ దేవతలు ఒకే బ్రహ్మ, దేవతలందరూ ఒకటి అని బోధించినటువంటి ఏంటంటే సమన్వయ భావం. అన్నిటికీ సమన్వయం అనేది చాలా అవసరం కదా. సో ఇది అద్వైత సిద్ధాంతాన్ని బోధించింది, రిలేషన్షిప్ ఉంది. భేద దృష్టి అంటే దేవతల మధ్య తేడాను చూడటం. అంటే బ్రహ్మ వేరు, విష్ణు వేరు, పరమేశ్వరుడు వేరు, హనుమంతుడు వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు, మీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని భావించడం. సో భేదభావ దృష్టి అనేది అంటే దిస్ ఇస్ ద వెరీ నెరో మైండెడ్ అని అంటాం మనం. సో దిస్ ఇస్ ద నాట్ ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? రైట్, సమన్వయ భావం అనేది ఉండాలి మనలో. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఆది శైవులు ప్రధానంగా ఏ అర్చక మార్గానికి చెందిన వారు? లాస్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. ఓకే, ఫినిషింగ్ టచ్. ఆది శైవులు ప్రధానంగా ఏ అర్చక వర్గానికి చెందిన వారు? బలిజ. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గానికి చెందినవారు, కానీ వీళ్ళు అర్చక వర్గానికి కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లింగాయత్. ఎస్, ఇది వీరశైవ సాంప్రదాయానికి చెందినటువంటి వర్గం. ఓకే, వీరశైవానికి. ఓకే, ఇది అర్చకులు కాదు. నెక్స్ట్, నంబూద్రి. ఓకే, నంబూద్రి అనేది ఆగమ అర్చకులు. ఓకే, నెక్స్ట్ 4ది బ్రాహ్మణ. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, సో టుడేస్ లైవ్ సెషన్ కంప్లీట్. సో టుమారో మళ్ళీ రేపు ఇండోమెంట్ ఉంటుంది. సో రేపు మ్యాక్సిమం పేపర్ 1 ఉండొచ్చు. సో షెడ్యూల్ ఉంది. సో మనం పేపర్ 1 మై డియర్ ఆస్పిరెంట్ మీకైతే ఒక మాట ఇస్తున్నాను, పేపర్ 1 అండ్ 2 ఈ రెండింటి నుంచి ఇక్కడ నుంచి ట్రాలీ చేసుకుని వెళ్దాం. డే ఆఫ్టర్ టుమారో రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ నుండి ఒక టాపిక్ తీసుకుని దాని నుంచి బెస్ట్, ఎందుకంటే రీజనింగ్ నుంచి మనం దాదాపు 10 నుంచి 15 మార్కులు మనకు వచ్చే అవకాశం ఉంటాయి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే సో సిలబస్ ఏంటి దాని గురించి సార్ కూడా ఒక వీడియో చేసి, సార్ చేత ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తారు. అది కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. రెండోది ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా చదవాలి, ఏం చేయాలి అనేది నేను దాని గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. అంటే స్టాప్ చేసి నోటిఫికేషన్ రాలేదు కదా చూద్దాం అనే భావన మాత్రం దయచేసి వద్దు. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ ఏ క్షణం అంటే మనం చెప్పాను కదా జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తుంది. జనవరిలో జాబ్ క్యాలెండర్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనకి దాని గురించి వస్తుంది. సో కాబట్టి అందుకోసమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో రైట్. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, బాయ్. We will meet in the next class.